హాయ్ అండి, అందరికీ నమస్కారం. పాండా డిజిటల్ ఆడియో, నేను మీ పాండా. ఈరోజు టాపిక్ వచ్చి క్లాస్ డి బోర్డ్ 5.1 క్లాస్ డి బోర్డ్ గురించి అండ్ దానికి సూటబుల్ అయిన ఎస్ఎంపిఎస్ గురించి అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. మ్యాటర్లోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు కావాల్సిన మ్యాటర్ ఎక్కడో దగ్గర ఉంటూనే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో టాపిక్లోకి వెళ్ళే ముందు ఒకసారి బాక్స్లో ఏమి ప్రొవైడ్ చేశారో ఒకసారి చూసేద్దాం. వీళ్ళు కేబుల్స్ అన్నమాట, ప్లగ్ అండ్ ప్లే కేబుల్స్ ఇచ్చారు. ఇది ఏడన్ అన్నమాట. బోర్డు తీసుకునే ముందు ఏడన్ కింద ఉంటాయి. ఒకవేళ వద్దు అనుకుంటే మనం తీసుకోకపోయినా ఓకే. సో బాక్స్ తీసి పక్కన పెడితే ఇది 5.1 క్లాస్ డి జిఎస్ కంపెనీ వాళ్ళది. ఇది చూడండి, ఇక్కడ జిఎస్ బ్రాండింగ్ మీద ఉంది. జిఎస్ 3116 5.1 అంటే టోటల్ 6 ఛానల్ జిఎస్ బ్రాండింగ్. 3116 ఐసి అన్నమాట. ఇది 6 చాలా స్లిమ్ అండ్ ట్రిమ్గా ఉంది. ఇదేం 5.1 బోర్డ్ అని అనుకోవద్దు. దీని ఒక కెపాసిటీ మొత్తం ఈ వీడియో ద్వారా మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. సో పీసీబీ క్వాలిటీ బాగానే ఉంది, హీట్ సింక్ బాగానే ఉంది. అసలు క్లాస్ డి ఏంటి అనేది చూడండి. టోటల్ ఇది 400 వాట్ దీని కేపబిలిటీ. దీని కెపాసిటీ ఏంటంటే మనకి 400 వాట్. ఈ 400 వాట్ ఎలాగా ఏంటనేది నేను చెప్తా. మనకి ఇది ఇక్కడ చూడండి, ఎఫ్ఎల్ ప్లస్ ఎఫ్ఎల్ మైనస్. ఎఫ్ఆర్ అంటే అదే ఎఫ్ఎల్ అంటే ఫ్రంట్ లెఫ్ట్ ప్లస్, ఫ్రంట్ లెఫ్ట్ మైనస్, ఫ్రంట్ రైట్ ప్లస్, ఫ్రంట్ రైట్ మైనస్, అలాగే సరౌండ్ లెఫ్ట్ ప్లస్ మైనస్, అలాగే సరౌండ్ రైట్ ప్లస్ మైనస్, అలాగే సెంటర్ ప్లస్ మైనస్, అలాగే సబ్ ప్లస్ మైనస్. సో దీనికి 4 ఐసీలు ఉంటాయండి. 4 ఐసీ టోటల్ హీట్ సింక్ ఉంది కదా, దీని కింద 4 ఐసీలు ఉంటాయి. 4 ఐసీ ఎందుకంటే ఒక ఐసీ ఈచ్ ఛానల్ వచ్చి ఇక్కడ ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్ దీనికి ఒక ఐసీ, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్కి ఇది ఒక ఐసీ అనమాట. దీనికి ఒక మన సెంటర్కి ఒక ఐసీ, అలాగే సబ్కి ఒక ఐసీ. ఇక్కడ ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్ ఈచ్ వన్ అంటే ఫ్రంట్ లెఫ్ట్ ఈచ్ వన్ ఒక శాటిలైట్ కనెక్షన్స్ ఇవి స్పీకర్కి. సో ఈచ్ వన్ వచ్చి 50 వాట్ అనమాట. 2 ohms లోడ్ అండ్ 4 ohms లోడ్ తీసుకుంటుంది. సో ఇది ఫ్రంట్ రైట్ 50 వాట్, అలాగే సరౌండ్ లెఫ్ట్ 50 వాట్, సరౌండ్ రైట్ 50 వాట్, అలాగే మనకి సెంటర్ మనకి 100 వాట్, అలాగే సబ్ కూడా 100 వాట్. సో పూర్తిగా ఎక్కడికక్కడ మెన్షన్ చేసి ఉంది. ఈ కంపెనీ వాళ్ళు మనకి ఏం చెప్తున్నారంటే దీంట్లో స్పీకర్ ప్రొటెక్షన్ ఇన్బిల్ట్, షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ ఉంది మొత్తం. దీని గురించి ప్రత్యేకంగా మనం స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డు వేయడం కానీ వెయిట్ చేయకల్లా షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ ఉంది. అసలు దీని కనెక్షన్ ఏంటి, వోల్టేజ్ ఎక్కడ ఇవ్వాలి, ఇంకేం ఫీచర్ ఇచ్చారో ఒకసారి చూసేద్దాం. చూడండి, మొత్తం ప్రీస్ గెయినింగ్ గురించి కూడా ఇన్బిల్ట్. ఇక్కడ 6 ఛానల్ గెయినర్ అనమాట. మనకి మనం ఇచ్చే డికోడర్ నుంచి అవుట్పుట్ ఏమాత్రం ఎక్కువ ఉన్నా కానీ ఇక్కడ గెయిన్ చేసుకుని పెంచుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే 6 ఛానల్, ఇట్లా మన 6 ఛానల్ ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్, సెంటర్, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్, సెంటర్, సబ్, ఈ మొత్తం 6 ఛానల్కి 6 ప్రీసెట్స్. ఇది గెయిన్ చేసుకుంటూ మనం తగ్గించవచ్చు, పెంచుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. వన్స్ చేసేసి పక్కన పెట్టేస్తే సరిపోద్ది. ఇది ఇన్పుట్స్ అనమాట, మన సిగ్నల్. వీటి స్పీకర్ టెర్మినల్ అవుట్పుట్ ఇక్కడ నుంచి డైరెక్ట్ మన స్పీకర్కి ఇచ్చేయచ్చు. డైరెక్ట్ ఏ స్పీకర్ ప్రొటెక్షన్ అక్కర్లా. మనకి ఇక్కడికి వచ్చి ఇవేమో మనకి ఇన్పుట్స్ అనమాట. ఒకసారి బ్యాక్ చూస్తాం. చూడండి, ఇక్కడ సబ్ ఊఫరు, సెంటరు, గ్రౌండ్,
సరౌండ్ రైట్, సరౌండ్ లెఫ్ట్, గ్రౌండ్, ఫ్రంట్ రైట్, ఫ్రంట్ లెఫ్ట్, మ్యూట్. సో ఇది ఇన్పుట్ సిగ్నల్. డికోడర్ నుంచి డైరెక్ట్ మనం ఇక్కడ ఇచ్చేయచ్చు. అక్కడ డికోడర్ నుంచి అవుట్పుట్, ఇక్కడేమో ఇన్పుట్. ప్రీసెట్ అడ్జస్ట్మెంట్ ఇది ఏదైనా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి స్పీకర్ టెర్మినల్ అవుట్పుట్ తీసుకోవచ్చు. ఈజీగా ఉండదు వైరింగ్, ఎవడైనా చేసుకోవచ్చు తీసుకెళ్ళేది, పెద్ద కష్టమైన పని కాదు. హోల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఫిట్టింగ్ చేసి చిన్న 3 ఇంచ్ క్యాబినెట్ లాంటివి వేసుకుంటే సరిపోద్ది. ఆల్రెడీ నేను ఇదే 5 సెట్లు తెచ్చుకొని ఆల్రెడీ 3 అయిపోయింది. లాస్ట్ వీడియోలో నేను పెట్టిన అది క్యాబినెట్ గురించి, అవి దీని గురించి తెచ్చిన. ఇంకోటి రీవర్క్ ఉంటే ఒక DVD ప్లేయర్ని సెట్ చేసి అడ్జస్ట్ చేసి పంపించడం అయింది. సో ఈ బోర్డు గురించి డీటెయిల్స్ చెప్దామన్నది మన టైం సరిపోవట్లేదు. సో ఇప్పుడు ఈ వీడియో అందరికీ ఉపయోగపడే వీడియో కాబట్టి ఒకసారి క్లాస్ D గురించి చెప్దామని. మంచి బోర్డు అండి, చాలా చక్కగా ఉంది. చూడండి ఇక్కడ దీని యొక్క వోల్ట్, ఇన్వోల్ట్, దీనికి ఎంత ఇన్పుట్ ఇవ్వాలి ఏట్ అన్నది ఇక్కడ 24 గ్రౌండ్ 24 వోల్ట్ ఇస్తే సరిపోద్ది. ఓన్లీ 24 వోల్ట్ తీసుకుంటుంది. 24 వోల్టు దీనికి యామ్స్ వచ్చేటప్పటికి 13 to 14 యామ్స్ సరిపోద్ది. దీనికి సూటబుల్ SMPS కూడా మన దగ్గర ఉంది. సో అది కూడా చూపిస్తా. ఈ సేమ్ GS కంపెనీ వాళ్ళు డైరెక్ట్ ఈ బోర్డు గురించి స్పెసిఫిక్గా SMPS సపరేట్గా తీసుకున్నారు. సో అది నేను చెప్తా. చెప్పే ముందు దీని గురించి తెలుసుకుందాం. హీట్ సింక్ కూడా చాలా క్వాలిటీగా ఉంది. చూడండి ఇక్కడ 1/6 లీఫ్, ఇక్కడ 1 సైడ్ ఉన్నాయి, కింద కూడా 2.5 సైజులో మనకి హీట్ సింక్ హెవీ ఉంది. 4 IC ఉంటాయండి, ఒకటి సబ్కి, ఇంకోటి సెంటర్కి, ఈచ్ వన్ 100 వాట్. సో అలాగే ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్కి ఒక IC, అలాగే సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్కి ఇంకో IC, టోటల్ 4 IC. దీని IC అయితే టెక్సా కంపెనీ, USA బ్రాండ్, టెక్సా ఒరిజినల్ ICs. కొంచెం కాస్ట్ హెవీ ఇది. సో ఇంకోటి దీనికి నాయిస్ డిడక్షన్, టోటల్ నాయిస్ కూడా రాదు, పాపప్ సౌండ్ కూడా రాదు. మనం ఆన్ ఆఫ్ చేసే ముందు టుప్ టప్ ఆ టైప్ సౌండ్ మనకి సౌండ్లు వస్తాయి కదా ఆన్ ఆఫ్ చేసేటప్పుడు, అలాంటి సౌండ్ పాపప్ నాయిస్ డిడక్షన్ మొత్తం ఉంది. షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్, స్పీకర్ ప్రొటెక్షన్, టోటల్ ఇన్బిల్ట్ అనమాట. ఇదే చాలా నీట్గా ఉంది. ఈ బోర్డు చాలా స్లిమ్ అండ్ ట్రిమ్గా ఉంది. ఎవరైనా కావాలంటే వీటితో యాంప్లిఫైర్లు చేయాలనుకున్నా కానీ మన ఈ క్లాస్ D బోర్డు చాలా తక్కువ వీటితో స్లిమ్ ట్రిమ్గా చేసుకోవచ్చు. చిన్న క్యాబినెట్ ఒకటి వేసుకొని మంచి SMPS ఒకటి వేసుకుంటే సరిపోద్ది. మంచి రిమోట్ కిట్ ఒకటి సెట్ చేస్తే డాల్బీ DTSలో మన ఎంజాయ్ చేసుకోవచ్చు. ఎఫెక్ట్ ఎలాగ ఉంటాడంటే మనకి డికోడర్ని బట్టి ఉంటాయి అవి. సో దీనికి సూటబుల్ SMPS. సో చూడండి ఇది కేబుల్ కూడా మనం సపరేట్గా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి జస్ట్ ప్లగ్ అండ్ ప్లే కేబుల్ అనమాట. క్లిప్స్ ఉన్నాయి కదా అలా పెట్టవచ్చు. ఇలాగా జస్ట్ 0.75 mm క్వాలిటీ డైరెక్ట్ స్పీకర్ టెర్మినల్కి పెట్టవచ్చు. 6 ఛానల్, అలాగే 6. అదే ఇది ఇన్పుట్ గురించి డికోడర్ నుంచి మనం తీసుకుని ఇక్కడ ఇచ్చేయచ్చండి. చూడండి ఇది ఇక్కడ ఇన్పుట్ ఇచ్చేసి డికోడర్కి ఇది అవుట్ అనమాట. డికోడర్ అవుట్కి ఒక పక్క ఇచ్చేస్తే సరిపోద్ది. సో దీనికి సూటబుల్ అయిన SMPS గురించి చూద్దాం ఒకసారి. దాని మేచింగ్ SMPS అండి. సో అదే మాదిరి దానికి సూటబుల్ ఉన్న SMPS ఇది. ఒకసారి దీని గురించి సింపుల్గా 300 వాట్ GS కంపెనీ చూడండి. 300 వాట్ 24 వోల్ట్ ప్లస్ 12 వోల్ట్ అని రాసింది ఇక్కడ. సో ఇక్కడ మనం ఇన్పుట్ AC డైరెక్ట్ ఇన్పుట్ ఇచ్చేసి లైను చూడండి ఇక్కడ మెన్షన్ చేసింది. సో ఇక్కడ మనకి AC కోడ్ ఇచ్చేసి డైరెక్ట్ అవుట్పుట్ ఇక్కడ నుంచి 24 వోల్ట్, ఇది మైనస్, ఇది ప్లస్. 24 వోల్ట్ డైరెక్ట్ ఈ బోర్డులో మనకి ఇక్కడ 24 వోల్ట్ ప్లస్ గ్రౌండ్ అంటే మైనస్ ఇచ్చేస్తే ఇది ఓకే. సో అలాగే
దీనిలో అడిషనల్గా ఇంకా 12 వోల్ట్ మనకి చూడండి 12 వోల్ట్ అంటే ఇదే 12 వోల్ట్లు మనకి ఇక్కడ 24 వోల్ట్ ఇది ఒక సెక్షన్, దీంట్లో మళ్ళీ 12 వోల్ట్ 1 యాంప్ 12 వోల్ట్ 1 యాంప్ ఇంకోటి ఇచ్చారు చూడండి. 12 వోల్ట్ మనకి రిమోట్ కిట్ డైరెక్ట్ యూజ్ చేసే రిమోట్ కిట్ కానీ డికోడర్ కానీ డైరెక్ట్ ఇచ్చేయచ్చు దీని నుంచి. ఇంకోటి మనం యూజ్ చేసే ఫ్యాన్కి కూలింగ్ ఫ్యాన్కి ఇంకో లైన్, టోటల్ 3 కనెక్షన్స్ అవుట్పుట్ ఉన్నాయన్నమాట. 9 వోల్ట్ మ్యాక్సిమం ఇది వస్తుంది, 12 వోల్ట్ అని మెన్షన్ చేసి ఉన్నా కానీ 9 వోల్ట్ వరకు ఒకటి వస్తుంది, 12 వోల్ట్ ఇది 24. సో ఒకటేమో మెయిన్ మన ఈ క్లాస్ డి 5.1 ఛానల్ 6 ఛానల్ బోర్డుకి ఇది. సో ఇంకోటేమో కూలింగ్ ఫ్యాన్, ఇంకోటేమో డికోడర్ 300 వాట్ ఇది, టోటల్ ఇదేమో 400 వాట్. సో మ్యాచింగ్ సూటబుల్ ఒకే కంపెనీ. సో ఈ బోర్డు గురించి ప్రత్యేకంగా ఈ ఎస్ఎంపిఎస్ అయితే చేయడం అయింది. దీని హీట్ సింక్ కూడా చూడండి ఒకసారి, మీరు వీడియోలో చూసి తెలుస్తుంది ఎంత నీట్గా ఉంది. సో వీటితో మీకు ఏమైనా యాంప్లిఫైర్లు కావాలన్నా కానీ స్క్రీన్ మీద ఉన్న నా నెంబర్కి మెసేజ్ చేస్తే ఎంత అవుద్ది ఏంటి, ఒకవేళ మీకు ఏమైనా వేయడానికి ఏమైనా కావాలనుకుంటే నేను మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ చెప్తా. అలాగే వీడియో కొత్తగా చూసిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ రోజుల్లో మ్యూజిక్ లవర్ లేని వాళ్ళు ఉండరు కాబట్టి ఈ వీడియో చూస్తుండగా ఏదో దగ్గర మీకు కావాల్సిన టాపిక్ ఉంటుంది. సో వీటితో ఈ కంబైన్ ఈ క్లాస్ డి 5.1 బోర్డుతో ఎవరికైనా హోమ్ థియేటర్ యాంప్లిఫైర్ డాల్బీ డిటిఎస్ యాంప్లిఫైర్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే నా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.